బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ లో గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ లో రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీరావుకు సాల్వా కప్పి సత్కరించి మెమెంటో అందించారు. Congratulations, Lakshmi Garu, for bagging this special award on the special occasion of GLS 2025. Congratulations, Mr. Jagori. We were waiting for you. We request Jagori Garu to please join us in the center of the stage while we come up with a quick felicitation event. Lakshmi Rao to please join us on the stage. Lakshmi Rao Garu, Chairman, Raj News Network. Congratulations, Lakshmi Garu, for bagging this special award on the special occasion of GLS 2025. Congratulations, Mr. Jagori. దేశంలో ఇతర రాష్ట్రాలకు సంక్షేమం అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. బంజారా హిల్స్ తాజ్ డెక్కన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025 ను లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు. మొదట్లో చాలా మంది తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్నారు. కానీ అనతి కాలంలోనే తెలంగాణ అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర జీడీపీ 16.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. 10.1% వృద్ధి రేటుతో దేశ సగటును దాటేసిందన్నారు. తలసరి ఆదాయం 3.79 లక్షలు కాగా ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ అన్నారు మంత్రి. ఏడాదిన్నర కాలంలోనే 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సేకరించగలిగామని వెల్లడించారు. గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్ లో 40,000 కోట్ల పెట్టుబడులను సాధించాం. 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3% కాగా దేశంలో ఇది 55%గా ఉందన్నారు. ఇవి అంకెలు కాదు, తెలంగాణ పురోగతికి నిదర్శనాలని మంత్రి వివరించారు. Telangana is a very young state. All the delegates, esteemed delegates, would have known this is a very fresh and a new state formed, and it is a very young and vibrant state. It has been carved in 2014. We were told to build slowly. Instead, we chose to build very boldly. Let me ground our vision, in fact, because aspirations without achievement is just rhetoric. Telangana economy just stands about 16.12 lakh crore, growing about 10.1% ahead of our national average of 9.9%. Per capita income of 3.79 lakhs, Telangana stands at 1.8 times the national average. To really convert into their denominations, otherwise we may not try to correlate it. And in 2025, in an international summit at Davos, we were able to really garner about 1.8 lakh crores as investment. And we are proud to say here, we lead in our healthcare ecosystem, and we have a niche name in global economy, our life sciences ecosystem, which we have created about 2 lakh new jobs with 40,000 crores investment in just last 14 months. And the services sector powers about 66.3%, where many of the future collaborators with our state who would like to collaborate with our brightest brains and the young and energetic industry friends. Young India University, and we have launched this path to skill about 20,000 students every year for the jobs that haven't been invented yet. So in the process, we just want to be the leader for all the skills needed for each and every vertical of the industry from all over the globe. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కలిశారు. ఇవాళ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వివేక్ ఆయనకు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించారు. కాసేపు వారు ముచ్చటించారు.
కేటీఆర్ పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావులు జైల్లో ఉండేవారన్నారు. మీరు అవినీతిపై పూర్తి విచారణ చేసి తీహార్ జైలుకు పంపుతామన్నారు గజ్జెల కాంతం. ఇంకోసారి కేటీఆర్ రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కేసీఆర్ను విచారణకు పిలిచారని అన్నారు. అవినీతి చేసి రాష్ట్రం ఆగమైన విచారణ చేయొద్దా అని ప్రశ్నించారు గజ్జెల కాంతం. ప్రభుత్వం సొమ్ము 80,000 కోట్లు అవినీతి జరిగింది. అందుకోసమే విచారణ జరుగుతుంది. విచారణ చేయకూడదు. విచారణ చేయకూడదు. జాతిపిత అనుకుంటున్నాం ఏంది? మీ కేసీఆర్ అంటే జాతిపితనేది? నాకు అర్థం కాలే. తెలంగాణ మీ అబ్బ సొత్తు అన్నట్టు, లేకపోతే తెలంగాణ మీ అయ్యా జాగిరి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాం ఏంది? కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు నయం మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఓ కమిషన్ వేసి దాని మీద విచారణ చేపిస్తున్నాడు. లేకుంటే తెలంగాణ ప్రజలు రేపు పొద్దుగల గ్రామాల నుంచి కదిలి 1,000 మంది 1,00,000 మంది కదిలి మీ కుటుంబాన్ని తరిమేస్తారు ఈ రాష్ట్రం నుంచి. అంత అవినీతి చేశారు మీరంతా. అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నువ్వు, మీ అయ్యా, నీ బావ, నీ చెల్లె ఇప్పటి వరకు చెల్లపిల్ల చెల్లుందరు. కానీ అది కక్ష సాధింపు ధోరణితో చేస్తలేడు. ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి. అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. జరిగిన తర్వాతనే, వాస్తవాలు తేల్చిన తర్వాతనే, ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలనే ఆలోచన ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో భేటీ అయి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సాల్వాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్స్ శాఖలను అప్పగించారు. మంత్రివర్గ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరితో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసుందాం, చంపుకుందాం, భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీ మలక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్లోకి చొరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అపార్ట్మెంట్లోని బ్రహ్మానందం అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న బ్రహ్మానందంను పరామర్శించిన రాకేష్ రెడ్డి పాత బస్సులోని కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. హిందువుల మీద అపార్ట్మెంట్ లో మధ్య తరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశ ద్రోహులు, దేశ విద్రోహ చర్యలు పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్ లో చేస్తున్నారు అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే కలిసి ఉందాం, సంపుకుందాం. ఇంకా చాలు హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము న్యాయము మీకు కూడా. మీరు చట్టము న్యాయం అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటే ఉండండి. లేకపోతే ఎవరెవరిని ఎట్లెట్లా దేశం దాటించాలో దాటిస్తాం. లేకపోతే కఠినమైన శిక్షలేసి ఈ భారతదేశం మాది, భారతదేశాన్ని వెళ్తున్న మేము, భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడైనా అధికార పార్టీ ముసుగుల లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగత్యాలు చేస్తే రాబోయే రోజులలో దానికి 100 రెట్లు హిందువులందరూ సమాయత్తం అవుతున్నారు. ईट का जवाब पत्थर से देगा। अभी जो डीसीपी से बात किया, कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला, जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు పేర్కొంది. ఫార్ములా ఈ కవర్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని తాజాగా నోటీసులు ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంటు అధికారులు ప్రధానంగా ఈ అంశంపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆమె వెల్లడించారు. ఆషాఢ బోనాలు ఈసారి వరంగల్ భద్రకాళి టెంపుల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పండుగను సంస్కృతిని ప్రజలకు తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మన రాష్ట్ర ప్రజలను ధార్మిక చింతన వైపు తీసుకువెళ్లడంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఎండోమెంట్ డిపార్ట్మెంటు CGF కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం మంత్రి సురేఖ నేతృత్వంలో జరగగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర ఉన్నతాధికారులు, ఈవోలు, CGF కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అధికారులతో కలిసి బేగంపేట డివిజన్లో పర్యటించిన తలసాని 76 లక్షలతో చేపట్టి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 48 లక్షలతో స్విమ్మింగ్ పూల్ షెడ్ నిర్మాణంతో పాటు SS ఫ్లోరింగ్, పెయింటింగ్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని చెప్పారు. 19.5 లక్షలతో పాటిగడ్డ పార్క్ వద్ద గేటు మూత్రశాలలో ఎయిర్పోర్ట్, వికార్ నగర్లో 8.5 లక్షల వ్యయంతో CC రోడ్ల పనులను ప్రారంభించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే పిల్లలు పొద్దున రెగ్యులర్గా అక్కడ ప్రాక్టీస్ చేసే అటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకు రూమ్ కానీ, బాత్రూమ్లు కానీ, లేకపోతే అక్కడ ఫ్లోరింగ్ కానీ అవన్నీ లేవు. ఓవరాల్గా కార్యక్రమాలని మరి ఈరోజు ఏదున్నా నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. వెల్కంపేట కళ్యాణం, అమ్మవారి కళ్యాణం ఉదయం, అదేవిధంగా 13 మన బోనాల పండుగ మండే నాడు అక్కడ పాల్కాలి టెంపుల్ మీద మీటింగ్, ఇప్పుడేమో వెల్కంపేట మీటింగ్. జాతరలు కూడా చాలా బ్రహ్మాండంగా మీకు అందరూ తెలుసు. ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ జరగని విధంగా అంగరంగ వైభవంగా మీకు అక్కడ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం కూడా చాలా గ్రాండ్ కింద జరుగుతుంది. మనందరికీ తెలుసు. ఇంకా మన సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అంటే మీకు విశ్వవ్యాప్తమైనటువంటి, కాబట్టి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చాడని అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ పూటకో వేషం వేస్తున్నాడని, రోజుకో కుట్ర చేస్తున్నాడని విమర్శించారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నా వాటిని వెనక్కి రప్పించడం చేతగాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడని అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతో పాటు విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తారని వెల్లడించారు కేటీఆర్. అయితే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉన్న నోటు ఓటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని ప్రశ్నించారు కేటీఆర్. ప్రజా గాయకుడు గద్దర్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జాగృతి ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్ వారి పేరు మీద ఇస్తున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా వారి చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని కోరుతున్నా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గుర్రం మల్సూర్ కలిశారు. కొత్తగా సీఎం CPROగా నియమితులైన సందర్భంగా గుర్రం మల్సూర్ సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసి బుకేను అందించారు.
సోమాజిగూడ యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్నట్లు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. పల్లా రాజేశ్వర్ వేగంగా కోలుకొని త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ యాకత్పురలో ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఆయన అనుచరులపై స్థానికులు తిరగబడ్డారు. నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను స్థానికులు నిలదీశారు. వానాకాలం వచ్చినా నాలా పనులు చేయడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్థానికులపై అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అమృత సంకల్ప్ క్లినిక్ ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమన్నారు కేటీఆర్. కేవలం శారీరక బాధలు మాత్రమే కాకుండా మానసిక రుగ్మతలు సమస్యల విషయంలో కూడా ప్రజలు అవసరమైన వైద్యుల సహాయాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు కేటీఆర్. పంజాగుట్ట ప్రతాప్ నగర్లో స్కూల్ వివాదం తలెత్తింది. 1982 నుండి సుశీలాదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వామనరావు ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న జేజెన్సీ కమ్యూనిటీ హాల్లో ఎల్కేజీ నుంచి 4వ తరగతి వరకు ఉచితంగా పాఠాలు చెప్పారు. 2018లో వామనరావు మృతి చెందగా అమెరికాలో ఉన్న తన కుమార్తె సహకారంతో స్కూల్ నడిపిస్తున్నారు. అయితే కమిటీ హాల్లో స్కూల్ నడిపేందుకు వీల్లేదంటూ బస్తీ కమిటీ నేతలు తాళాలు వేశారు. దీంతో స్కూల్ బయట పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఈ వివాదంతో పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెల్లగానే పోతామ్మా. హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన బస్సు పాసుల ధరలు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థులకు బస్సు పాసులు రాయితీ ఇవ్వాలని, కానీ ఇలా పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెంచిన 20% బస్సు పాసుల రేటును 10% తగ్గించి ఆదుకోవాలని కోరారు. స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయడం, ప్రతి దానికి రోడ్ల మీదకి వచ్చి అడగడం, ఇది చాలా దారుణమైనది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం, ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం, లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం, వాళ్ళ స్టడీస్ ని ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి ఇది మంచిది కాదు. అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్ గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్ గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు. అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. అండ్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ. ఇవన్నిటి కూడా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ద నేషన్. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు స్టూడెంట్స్ కి ఏమైనా చేసే ముందు వాళ్ళకి పాసిబిలిటీ ఉందా, ఓకే ఫీజిబుల్ గా ఉందా అని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు
సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? ఇంకా పోతే పోనీ మీరు వాళ్ళకి 50% రాయితీ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వ్యతిరేక పక్షాల ఉన్న పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన మేము పోరాడతాము. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా ఈరోజు బస్ భవన్కి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జన్నర్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజా పాలన అంటే ప్రజా పక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీకు ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఫ్రీ బస్ రైడ్ కాదు. ఇది ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజి, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు చెమటోడి కష్టపడుతున్న డబ్బు గుంజి వాళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఫ్రీ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకమవ్వాలి. ముఖ్యంగా మహిళలు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లిలో వర్షపు నీటితో బస్టాండ్లో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొల్లాపూర్లోని భారీ వర్షం కురిసింది. 164.6 mm వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. షేర్లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో కేవలం గంట సేపట్లో 114.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు ప్రకటించారు. భారీ వర్షం కారణంగా మజీద్ బండా, డోయన్స్ కాలనీ ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లే దారులు నీట మునిగాయి. ఆ ప్రాంతాల గుండా వెళ్లేవారు మరో దారిలో వెళ్లాలని సైబరాబాద్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మూసరంబాగ్, చాదర్ఘాట్, మలక్పేట్, సంతోష్ నగర్, సైదాబాద్, కార్మాన్ ఘాట్, చంపాపేట ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నేటి నుంచే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో 6 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్టు సూచించింది. ఇక జగిత్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డైరీలో బాదం మిల్క్ బాయిలర్ పేలుడు సంభవించింది. కాంట్రాక్టు ఎంప్లాయ్ ఆపరేటర్ రవికి తీవ్ర గాయాలు కాగా 4 సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మీరజ్, చంద్రయ్య, రవితో పాటు మహిళ ఉంది. గాయపడిన వారిని డిఆర్డీఓ అపోలో హాస్పిటల్కు తరలించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏ 3.64% పెంచుతూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. 2023 జనవరి 1 నుంచి పెంచిన డీఏ వర్తించనుంది. తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏ 3.64% పెంచుతూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. 2023 జనవరి 1 నుంచి పెంచిన డీఏ వర్తించనుంది.